హాయ్ మామా, ఫైనల్గా మ్యాచ్ నెంబర్ 5 ఐపీఎల్. ఈ 2 రోజులు కొంచెం బిజీగా ఉండడం చేయలేకపోయా. ఫైనల్గా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఐపీఎల్ రివ్యూస్ చెప్తాను. గుజరాత్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. ఒకవైపు మన శుభ్మాన్ గిల్, ఇంకోవైపు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు డ్రీమ్ 11 మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో క్లీన్గా చెప్తాను, ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారో కూడా చెప్తాను. అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ గుజరాత్ విషయానికి వస్తే జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ కెప్టెన్, వీళ్ళిద్దరూ ఓపెనర్. 1 డౌన్ డెఫినెట్లీ సాయి సుదర్శన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఇన్నింగ్స్ సుదర్శన్ అసలు అద్దరు కొట్టే. డెఫినెట్లీ స్క్వాడ్. డెఫినెట్లీ 1 డౌన్ తర్వాత 2 డౌన్ గ్లెన్ ఫిలిక్స్. ఆయన బ్యాటింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఒక రేంజ్లో ఆడతాడు. అండ్ 3 డౌన్ షారూక్ ఖాన్ తెలుసు కదా, మంచి ఆర్ట్ హిట్టర్. డెఫినెట్లీ 6లు వర్షం కురిపిస్తాడు. అండ్ 4 డౌన్ రాహుల్ త్రివేటియా. 5 డౌన్ మన రషీద్ ఖాన్, బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ దట్ రషీద్ ఖాన్ తర్వాత బౌలింగ్ ఆల్రౌండర్ సాయి కిషోర్. తను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ప్లస్ బ్యాట్స్మెన్. తను 3 డౌన్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది, 2 డౌన్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది. మన ఫారిన్ ప్లేయర్స్ని 3 డౌన్ అట్లా చేసిన తర్వాత. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే కగిసార్ రబిడా, సిరాజ్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, మంచి మంచి సుందర్, ఇంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ వరకు చూసుకుంటే గుజరాత్ మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాటింగ్ లెవెల్, బౌలింగ్ లెవెల్ మాత్రం ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన పంజాబ్ విషయానికి వచ్చేస్తే సిమ్రాన్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్ డెఫినెట్లీ. అండ్ దాని తర్వాత నేను చెప్పాలంటే స్టార్ట్ ఇంగ్లీష్ సూపర్ బ్యాటర్ మనకు తెలుసు. శ్రేయస్ అయ్యర్ మోస్ట్లీ ఓపెనింగ్ అయితే రాడు, 1 డౌన్ ఆర్ 2 డౌన్ వస్తారు. సిమ్రాన్ సింగ్ అండ్ ఇంగ్లీష్ మోస్ట్లీ ఓపెనర్. 1 డౌన్ శ్రేయస్ అయ్యర్ రావచ్చు, లేదా గ్లెన్ మ్యాక్స్వెల్ రావచ్చు. 2 డౌన్ అని శ్రేయస్ అయ్యర్ అనుకో కెప్టెన్. 3 డౌన్ నేహల్ వదేరా మంచి బ్యాట్స్మెన్ మనకు తెలుసు. అండ్ స్టైనిష్ బ్యాటింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ చేస్తాడు, మళ్ళీ పేస్ కూడా బాగా వేస్తాడు. తర్వాత శశాంక్ సింగ్. లాస్ట్ టైం మన శశాంక్ సింగ్ ఆల్మోస్ట్ చూసాం, ఏమన్నా ఆడిండా సూపర్, ఒక మ్యాచ్ని గెలిపించాడు కానీ ఒకేసారి పీక్స్కి వెళ్ళిపోయాడు. అండ్ దాంతో జాన్సన్ బౌలింగ్ ఆల్రౌండర్, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, యూజీ చాహల్. మంచి బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్ ఉన్నాడు, హర్ప్రీత్ బార్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. అబ్బా చూపాలి అంటే కింగ్స్ 11 పంజాబ్ బాగుంది. కానీ ఏంటి అంటే ఈ ఇయర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వల్ల టీం ఎంత ముందుకెళ్తుంది, ఎన్ని మ్యాచెస్ గెలిపిస్తాడనే చూస్తారు. ఎందుకంటే అంత ప్రైజ్ పెట్టి కొన్నారు అంటే డెఫినెట్లీ తన నుంచి ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. తను గెలిపించాలని చాలామంది చూస్తారు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా. ప్లేయర్స్ అయితే చాలా బాగున్నారు, ఫారినర్స్ ఉన్నారు, మ్యాక్స్వెల్, ఇంగ్లీష్, స్టైనిష్, చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. శశాంక్ సింగ్ బ్యాటింగ్ అన్న, బౌలింగ్ విషయానికన్నా హర్షదీప్ సింగ్, చాహల్, ఇంతమంది ఉన్నారు. సో మోస్ట్లీ నేను ఇచ్చే ప్రెడిక్షన్ ఎవరు గెలుస్తారో నేను చెప్పలేను. కాబట్టి నాకు ఎందుకు కొంచెం ఈ రోజుతో పోల్చుకుంటే గుజరాత్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కింగ్స్ 11 పంజాబ్ ఏంటి అంటే డెఫినెట్లీ బౌలింగ్ అయితే చేస్తాను, సెకండ్ బ్యాటింగ్ అయితే డెఫినెట్లీ చేసి గెలుస్తారేమో అని అనిపిస్తుంది. మ్యాచ్ నెంబర్ 5 ప్రివ్యూ ఇదనమాట. ప్రతిరోజు నేను చెప్తాను, ఏ టీం గెలుస్తుందో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లవ్ యూ ఆల్.